తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈసీ అధికారులు పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 52 మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంది. ఫలితాలు జూన్ 5న రానున్నాయి. తీన్మార్ మల్లన్నను పల్లి బఠానీ అమ్ముకునేవాడని అనటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఒక్క మల్లన్నను మాత్రమే కాదు, గ్రాడ్యుయేట్లందరినీ అవమానించేటట్టేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్లారు. అక్కడ సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై నార్కోటిక్ బ్యూరోతో సమీక్ష చేస్తున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 120 అడుగుల అగాధాన్ని అధికారులు గుర్తించారు. 20-21 పిల్లర్ల ముందు ఈ అగాధం ఏర్పడింది. ఇది అంతకంతకు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అటువైపు వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అగాధాన్ని ఇసుకతో పూడ్చివేశారు. బ్యారేజీల నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. 6వ దశ ఎన్నికల పోలింగ్ మందకోడిగా సాగింది. సాయంత్రం 7 గంటల వరకు 53% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా బెంగాల్లో 78% మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ ప్రజలు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఇంతవరకు కేవలం 53% మంది మాత్రమే ఓటు వేశారు. మన్యం జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. కొమరాడ మండలం అంటివలసలో 40 మంది జ్వరాల బారిన పడ్డారు. రోగులకు పార్వతీపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 4-5 రోజులుగా చికిత్స పొందుతున్న జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు ఆదేశించారు. ఆమెతో పాటు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు వెళ్లాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తిరుపతిలో దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లో ఉన్నారు. యాదాద్రి ఆలయానికి కూడా ఇవాళ భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా దంపతులు విడాకులు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన భార్య నటాషా బర్త్డే కూడా హార్దిక్ విష్ చేయలేదు. దీంతో ఈ పుకార్లకు బలం చేకూరినట్టయింది. మరోవైపు ఈ వార్తలని హార్దిక్ కానీ నటాషా కానీ ఇంతవరకు ఖండించలేదు. తెలుగు రాష్ట్రాలకి రేమాల్ తుఫాన్ ముప్పు తప్పింది. తుఫాను రేపు ఒడిశాలోని ఖాపురపర సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులు సూచించారు.